ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు దోపిడీపై ప్రభుత్వం నియంత్రణ చట్టం తీసుకురావాలని ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకేసారి 30 నుంచి 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పాత పేరు కొత్త అజెండాలతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. ఏటా 8% మించి ఫీజు పెంచడాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు. ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30% ఫీజులు పెంచుతున్నాయని, ₹1,00,000 ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30,000 భారం కాబోతుందన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రతి నెల ఫీజు తీసుకోవాల్సింది పోయి ఒకేసారి 60% ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, దీని కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడే పరిస్థితి వచ్చిందన్నారు. అర్జెంటుగా అసెంబ్లీ సెషన్ నిర్వహించే ఫీజు నియంత్రణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి విద్యా కమిషన్ రిపోర్టు చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఏటా ఫీజును 7 నుంచి 8% పెంచుకోవచ్చని సూచించింది. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లిదండ్రులకు జీతాలు పెరగవని కవిత తెలిపారు. నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి ఇక్కడికి. అలెను, ఎక్సలెన్స్, రెజనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి? తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి? తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి. వాళ్ళు పెట్టుకుంటారు ఒకటో రెండో కాలేజీలు, వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు స్కూల్స్ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,50,000 నుంచి 2.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 1,50,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 1,50,000 ఫీజు వేసుకుందాం అంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారం అవుతుంది అన్నది లెక్క మీ అందరికీ అర్థమవుతున్నది. పోనీ మరి 1000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరానికి చేస్తున్న ఈ విద్యా సంస్థలు కనీసము ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. వాటికి రకరకాల కంపెనీలు పెట్టి వాటిలోకి మళ్ళిస్తూ ఉంటారు బిజినెస్ అంతా. దోబికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, ఫుడ్ వండటానికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, షూస్ లోకల్లో ప్రొక్యూర్ చేయరు, డ్రెస్సులు లోకల్లో ప్రొక్యూర్ చేయరు. అంటే ఈ 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరం చేసే ఈ విద్యా సంస్థలు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా కనీసం అవకాశం ఇయ్యరు. అర్జెంటుగా ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ పెట్టాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని పాస్ చేయాలి. జూన్ జూలైలో ఏదైతే పేరెంట్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచి కాల్చుకొని తినబోతా ఉన్నారో ఆ ప్రైవేట్ పాఠశాలల బారి నుండి ప్రభుత్వం పిల్లల యొక్క పేరెంట్స్ ని రక్షించాలి. అన్ని ప్రైవేట్ పాఠశాలలు బాగలేవని నేను అంటలేను. చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారో, ఎవరైతే కనీసం పేరెంట్స్ ని లోపలికి కూడా రానియకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారో అటువంటి పాఠశాల యాజమాన్యాలకు మాత్రం నేను చెప్తా ఉన్నా 8 to 10% మీరు పెంచుకోండి. కానీ అంతకన్నా ఎక్కువ పెంచితే ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుందా సరే, లేకపోతే మాత్రం మేము జాగృతి నుండి ఎక్కడికక్కడ పేరెంట్స్ పక్షాన మేము కూడా స్కూల్ ముంగట నిలబడి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.